సీజన్ వచ్చిందంటే చాలు దేశంలో లక్షల పెళ్లిళ్ళు అవుతుంటాయి. కానీ వాటిలో కొన్ని పెళ్లిళ్ళ గురించి మాత్రమే దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఇటీవల అంబానీ కొడుకు పెళ్లి జరిగితే ఇండియా మొత్తం ఎలా కళ్ళప్పగించి చూసిందో మనమంతా చూసాం కదా. మళ్ళీ అలాంటి పెళ్లి ఇంకొకటి ఇప్పట్లో జరగదనుకున్నాం. కానీ లేటెస్ట్గా ఉదయ్పూర్లో జరిగిన ఓ రాయల్ వెడ్డింగ్ ఇండియా అటెన్షన్ని గ్రాప్ చేసింది. అంబానీ అదానీల రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా ఓ తెలుగమ్మాయి పెళ్లి జరిగింది. అదే ఇప్పుడు ఇండియా మొత్తం హాట్ టాపిక్గా మారింది. అసలు ఎవరిది పెళ్లి? పెళ్ళంటే ఇదేరా అన్న రేంజ్లో ఎందుకు పాపులర్ అయింది? ఉదయ్పూర్లో తెలుగువారి రాయల్ వెడ్డింగ్. అంబానీ ఫ్యామిలీకి తగ్గ రేంజ్లో జరిగిన పెళ్లి. ఇండియాలో ఎన్నో పెళ్లిళ్లు జరుగుతుంటాయి. కానీ అప్పుడప్పుడు ఏదో ఒక పెళ్లి మాత్రమే వైరల్ అవుతుంది. ఇది కూడా అలాంటిదే. భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి తర్వాత మన దేశంలో మళ్లీ ఆ స్థాయిలో జరిగిన పెళ్లి ఇది. నేత్రా మంతెన, వంశీ గడిరాజు వివాహం ఇప్పుడు ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. వీరి వివాహ వేడుకకు చారిత్రక రాజస్థాన్ నగరమైన ఉదయ్పూర్ ఆతిథ్యమిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు, రాజకీయ, సినీ ప్రముఖులు, పాప్ సింగర్లు, సినిమా స్టార్లు హాజరైన ఈ వేడుక ఇంటర్నెట్ ని షేక్ చేసింది. నేత్రా మంతెన ఇండియన్ అమెరికన్ ఫార్మా దిగ్గజమైన మంతెన రామలింగరాజు కుమార్తె. ఆయన కంపెనీలు అమెరికా, స్విట్జర్లాండ్, ఇండియాలో విస్తరించి ఉన్నాయి. పెళ్లి కొడుకు వంశీ గడిరాజు ఓ టెక్ ఎంటర్‌ప్రెన్యూర్, అభివృద్ధి చెందుతున్న రెస్టారెంట్ టెక్ ప్లాట్‌ఫామ్ కో ఫౌండర్. అమెరికాలో నివసిస్తున్న వంశీ కొలంబియా యూనివర్సిటీలో చదివాడు. తన స్టార్టప్ కి గాను ఇటీవలే ఫోర్బ్స్ అండర్ 30లో చేరాడు. ఈ పెళ్లి వేడుక కేవలం ఇద్దరి జీవితాలు, రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు. సాంప్రదాయం, లగ్జరీ, గ్లోబల్ పాప్ కల్చర్ ని మిక్స్ చేస్తూ సాగిన ఈ రాయల్ సెలబ్రేషన్. అందుకే సోషల్ మీడియాలో దీని గురించి ఇంత చర్చ సాగింది. సాధారణంగా ఇలాంటి బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ అరుదుగా జరుగుతుంటాయి. ఇటీవల అంబానీ కొడుకి పెళ్లి తర్వాత ఇండియాలో ఇంత ఖరీదైన స్టార్లు మొత్తం హాజరైన వివాహం ఇదే. అందుకే ఈ రాయల్ వెడ్డింగ్ దేశవ్యాప్తంగా అందరి నోట వినిపించింది. ఈ రాయల్ వెడ్డింగ్ కోసం మంతెన ఫ్యామిలీ ఉదయ్పూర్లోని అత్యంత విలాసవంతమైన చారిత్రక ప్రదేశాలను సెలెక్ట్ చేసుకుంది. లీలా ప్యాలెస్, జనానా మహల్, పిచోలా సరస్సు మధ్యలో ఉన్న బ్యూటిఫుల్ జంగ్ మందిర్ ఐలాండ్ ప్యాలెస్ లో వివాహ వేడుకలు జరిగాయి. ఈ పెళ్లి కోసం ఉదయ్పూర్ నగరం మొత్తాన్ని లైటింగ్ తో వెలిగిపోయేలా చేశారు. అన్ని ప్యాలెస్లని ఫ్లోరల్ డెకరేషన్ తో అలంకరించారు. రాజసం ఉట్టిపడేలా ముస్తాబు చేశారు. మంతెన వారి వివాహ వేడుకల్లో గ్లోబల్ సెలబ్రిటీలు సందడి చేశారు. దేశ విదేశాల నుంచి అగ్రశ్రేణి ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 40 దేశాల నుంచి 600 మందికి పైగా వీవీఐపీలు ఈ వేడుకకు విచ్చేశారు. ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయిన సింగర్ కమ్ యాక్టర్ జెనిఫర్ లోపెజ్ ప్రత్యేకమైన విమానంలో వచ్చి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. జెనిఫర్ లోపెజ్ ఇండియాలో ఇలా పెళ్లిలో మెరవడం ఇది రెండోసారి. కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ కూడా ఈ పెళ్లిలో మెరిశాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సహా మిగతా బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పెళ్లికి హాజరయ్యారు. ముఖ్యంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ తన ప్రియురాలతో కలిసి ఈ పెళ్లికి వచ్చారు. సంగీత్లో డాన్సులు కూడా వేశారు. ఈ రాయల్ వెడ్డింగ్ లో రిసెప్షన్ లో గ్లోబల్ స్టార్ జెనిఫర్ లోపెజ్ ప్రైవేట్ కాన్సర్ట్ హైలైట్ గా నిలిచింది. ఈ ఒక్క ఈవెంట్ కే ఏకంగా 17 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ యాక్టర్స్ మాధురి దీక్షిత్, దియా మిర్జా, షాహిద్ కపూర్, కృతి సనన్, జాన్వీ కపూర్, నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ ధావన్, రణ్వీర్ సింగ్ లాంటి స్టార్లంతా సంగీత్ వేడుకల్లో తమ పర్ఫార్మెన్స్లతో ఫుల్ జోష్ తీసుకొచ్చారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, మెహందీ సంగీత్ కార్యక్రమాలని హోస్ట్ చేశారు. పాపులర్ డబ్స్ డీజే టియోస్టో తన మ్యూజిక్ తో అలరించారు. ఫ్రాన్స్ కు చెందిన ప్రఖ్యాత సర్కస్ బృందం విన్యాసాలు కూడా ఆకట్టుకున్నాయి. నవంబర్ 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరిగాయి. ప్రతి వేడుక ఓ రాజభవనంలో అద్భుతంగా నిర్వహించారు. సంగీత్ సిటీ ప్యాలెస్ లోని జనానా మహల్ లో జరిగింది. ఇక్కడ బాలీవుడ్ స్టార్స్ డాన్స్ పర్ఫార్మెన్స్లు, గ్లోబల్ మ్యూజిక్ షోలు ఆకట్టుకున్నాయి. హల్దీ ఈవెంట్ తాజ్ లేక్ ప్యాలెస్ లోని అందమైన లేక్ సైడ్ బంగ్లాలో జరిగింది. ప్రధాన ఘట్టమైన పెళ్లి వేడుక జంగ్ మందిర్ ఐలాండ్ ప్యాలెస్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహించారు. రిసెప్షన్ ది లీలా ప్యాలెస్ లో కళ్ళు చెదిరే రీతిలో చేశారు. ఈ
పెళ్లి వేడుకల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక పోలీసులతో పాటు అమెరికన్ సీక్రెట్ సర్వీస్ కూడా భద్రతను పర్యవేక్షించింది. డ్రోన్లతో నిఘా, ప్రత్యేక విమానాలకు ఏర్పాట్లు, వీఐపీల రాకపోకల కోసం ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు, ఇలా ప్రతిదీ పగడ్బందీగా చేశారు. అంబానీ ఫ్యామిలీ రేంజ్ లో ఓ తెలుగు ఫ్యామిలీ నిర్వహించిన ఈ ఖరీదైన రాయల్ వెడ్డింగ్ వరల్డ్ అటెన్షన్ ని గ్రాప్ చేసింది. పెళ్లంటే ఇలా ఉండాలి అనిపించేలా దేశీయ సాంప్రదాయాన్ని, గ్లోబల్ స్టైల్ ని మేళవించి జరిపించిన ఈ వివాహం టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. 2025 లో వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. అసలు ఎవరు ఈ మంతెన రామలింగరాజు? భీమవరంలో పుట్టి అమెరికాలో ఇంతటి స్థాయికి ఎలా ఎదిగారు? ఏకంగా ట్రంప్ కొడుకే తన కూతురు పెళ్లికి వచ్చేంతలా ఏం చేశారు? తిరుమల శ్రీవారికి కోట్ల రూపాయల విరాళం ఇవ్వడానికి కారణమేంటి? మంతెన రామలింగరాజు అచ్చ తెలుగు మూలాలున్న అమెరికన్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన అమెరికాలో స్థిరపడిన తెలుగు బిలియనీర్. ఇంజెనూస్ ఫార్మాస్యూటికల్స్ కి రామలింగరాజు చైర్మన్. ఇంజెనూస్ ఫార్మాకి సంబంధించిన కంపెనీలు అమెరికా, స్విట్జర్లాండ్, భారత్లో విస్తరించి ఉన్నాయి. రామరాజు మంతెన పశ్చిమ గోదావరి జిల్లా జువ్వలపాలెంలో పుట్టారు. విజయవాడలో చదువుకున్నారు. జేఎన్టీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1980లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన రామలింగరాజు యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్లో క్లినికల్ ఫార్మా పూర్తి చేశారు. కొంతకాలం వివిధ ఫార్మా సంస్థల్లో పనిచేసి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారు. ఫ్లోరిడాలోని P4 హెల్త్ కేర్లో సీఈఓగా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత రాజ్ మంతెన స్థాపించిన కంపెనీలలో ఐకోర్ హెల్త్ కేర్ సూపర్ హిట్ అయింది. ఈ కంపెనీని $200 మిలియన్ అమ్మేయడంతో ఆయన లెవెల్ మారిపోయింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అమెరికా ఫార్మా రంగాన్ని ఏలుతున్నారు. రామలింగరాజు నెట్వర్త్ దాదాపు $20 మిలియన్, అంటే 167 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆయనకు ఫ్లోరిడాలో 400 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. రామలింగరాజు భార్యతో పాటు పిల్లల పేరిట కోట్లాది ఆస్తులున్నాయి. అలా ఈ ఫ్యామిలీ అమెరికాలోని రిచెస్ట్ ఫ్యామిలీస్ లో ఒకటిగా గుర్తింపు పొందింది. మంతెన రామలింగరాజు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఏకైక కుమార్తె పద్మజాని వివాహమాడారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన అమెరికాలో బిలియనీర్. ఉదయ్పూర్లో జరిపించిన తన కూతురు వివాహానికి 40 దేశాల నుంచి అతిథులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. జస్టిస్ బీబర్, జెన్నిఫర్ లోపెజ్, థియోస్టో, బ్లాక్ కాఫీ, సిర్కీడు సోసైల్, డీజే అమన్ నాగ్పాల్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ అంతా ఈ రాయల్ వెడ్డింగ్ లో తమ ఆటపాటతో అలరించారు. సంగీత్ వేడుకల్లో రణ్వీర్ సింగ్, ట్రంప్ జూనియర్ అతని ప్రియురాలిని డాన్స్ ఫ్లోర్ కి తీసుకెళ్లిన వీడియో బాగా వైరల్ అయింది. ఉదయ్పూర్లో జరిగిన మంతెన వారి రాయల్ వెడ్డింగ్ కోసం ఖరీదైన సెట్టింగ్లు, గ్లోబల్ స్టార్లతో ఈవెంట్లు నిర్వహించడంతో బాగానే ఖర్చయింది. ఈ పెళ్లికి 100 కోట్ల పైనే ఖర్చయినట్లు అంచనా వేస్తున్నారు. అందుకోసమే ఈ పెళ్లికి సోషల్ మీడియాలో ఇంత బజ్ క్రియేట్ అయింది. పెళ్లి వేడుకలు జరిగిన వేదికలు, గెస్ట్ల లిస్ట్లో గ్లోబల్ స్టార్లు, లగ్జరీ ప్యాలెస్లు, ఆ హంగామా, హడావుడి అంతా గతంలో జరిగిన అంబానీ పెళ్లిని గుర్తుకు తెచ్చింది. ఈ పెళ్లి ఇండియాలో డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి ఉన్న ప్రాముఖ్యతని మరోసారి హైలైట్ చేసింది. విదేశాల్లో స్థిరపడిన కోట్లు సంపాదిస్తున్న మంతెన రామలింగరాజు తన మూలాలను మర్చిపోలేదు. ఆయనకు తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడు, తన కుమార్తె నేత్ర మంతెన, అల్లుడు వంశీ గాదిరాజుల పేరు మీద 9 కోట్ల విరాళం అందించారు. అంతకుముందు 2017లో తిరుమల శ్రీవారికి 28 కిలోల బంగారు సహస్రనామ మాలను బహూకరించి తన భక్తిని చాటుకున్నారు. 2012లోనూ టీటీడీకి 16 కోట్లు విరాళంగా అందించారు. అలా అప్పట్లోనే రామలింగరాజు పేరు జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారి తన కూతురు రాయల్ వెడ్డింగ్ వల్ల మంతెన రామలింగరాజు పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.